కామెంట్ సెక్షన్లో ఇంకొక కామెంట్, సిబిఎన్ ముస్లిం రిజర్వేషన్స్ ఇస్తా అన్నారు. జనరల్గా పార్టీకి కొన్ని సైద్ధాంతికమైనటువంటి విభేదాలు ఉంటాయి, వాళ్ళ పాలసీస్ వీళ్ళ పాలసీస్ ఉంటాయి. ముస్లిం రిజర్వేషన్స్ డెఫినెట్గా మేము ఆబ్వియస్లీ బీజేపీ చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది, మోదీ గారు కానీ ఈవెన్ అమిత్ షా గారు కానీ. ఇలాంటి డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇప్పుడు ఇందాక ఒక అతను అడుగుతున్నారు, రవికిరణ్ గారు అని అడుగుతున్నారు, ఇఫ్ 15 parties with one single seat forms NDA government, how long will it endure? Will anybody form the alliance like this? There are every chance of crack in politics. Definitely అండి, ఖచ్చితంగా. యాక్చువల్లీ నిజానికి మాట్లాడితే మనం 2014లో 2019లో మాత్రమే ఒకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మనం అనుకుంటున్నాం, కానీ మనం యాక్చువల్లీ నిజానికి బీజేపీ గవర్నమెంట్ మాత్రమే లేదు, ఇంతకుముందు కూడా ఎన్డీఏ గవర్నమెంటే ఉంది. ఎన్డీఏ గవర్నమెంటే ఉంది, మనం అనుకుంటున్నాం కానీ ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ లో భాగస్వామ్య పక్షాలకు మన మినిస్ట్రీలు ఇచ్చారు, వాళ్ళని బాగానే చూసుకుంటూ వచ్చారు. బీజేపీ ఫుల్ మెజారిటీ ఉన్నప్పటికీ నేను అదే అంటాను, ఉన్నప్పటికీ 2014లో 282 సీట్లు వచ్చినప్పటికీ కూడా ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కొనసాగింది. తెలుగుదేశం పార్టీ ఉన్నన్ని రోజులు తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అలా చాలా పార్టీలు ఉన్నాయి. ఏడీఎంకే ఉన్నప్పుడు ఏడీఎంకేకి మంత్రులు ఇచ్చారు, శివసేన ఉన్నప్పుడు శివసేనకు మంత్రి పదవులు ఇచ్చారు. ఓకే, సో మంత్రి పదవులు ఏమి ఇవ్వకుండా ఓన్లీ బీజేపీ ప్రభుత్వమే నడవలేదు ఈ 10 సంవత్సరాల్లో కూడా. ఓకే, ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా, ఇన్ని పార్టీలతో నడపడం కరెక్టా అని అంటే కనుక ఎస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఒకవేళ నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోండి అన్న రోజులు ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడు అదే ఉండదు. ఈ రోజు అది ఉండదు. ఈ రోజు ఏముంటదంటే ఎస్ కొంచెం ఆగి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది, దాంట్లో డౌట్ అక్కర్లేదు. కొంచెం స్లో డౌన్ అవుతుంది, దాంట్లో భేదాభిప్రాయం ఏం లేదు, బట్ స్లో డౌన్ అవుతుంది. కానీ ఓవరాల్ పెద్ద ఇంపాక్ట్ చూపించకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. పెద్ద ఇంపాక్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు అన్నారు వన్ నేషన్ వన్ పోలో, లేకపోతే 2/3 మెజారిటీ నాకు కావాలన్నప్పుడు, లేకపోతే ఉరుములు మెరుపులు లాంటి పెద్ద పెద్ద సంచలన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ దెర్ విల్ బి ఎ ప్రాబ్లం. అండ్ మోదీ కెన్ హ్యాండిల్ ఇట్ అని నేను అనుకుంటున్నాను. మోదీ హ్యాండిల్ చేయగలుగుతారనేదే నా అభిప్రాయం. సో కొన్ని అంశాల్లో ఇప్పుడు లైక్ డిమానిటైజేషన్ లాంటివి కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, ఇట్లాంటివి వచ్చినప్పుడు వక్ఫ్ బోర్డ్ లాంటి అంశాలు అప్పుడు ఏమవుతుంది అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే జనరల్ గా పెద్దవాళ్ళు, నేను కూడా అడుగుతున్నాను నిన్నటి నుంచి కొంతమంది పెద్ద పాలిటీషియన్స్ తో అడుగుతున్నాను, మామూలుగా కూటమి ప్రభుత్వాలు ఎట్లా నడుస్తుంది, ఈవెన్ బ్యూరోక్రసీలో ఎట్లా నడుస్తుంది. సో కూటమి ప్రభుత్వాలు ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవాలంటే ప్రోటోకాల్ ఏముంటది. సో నిజానికి ఆర్టికల్ 370 అప్పుడు కూడా ఈ కాన్సెన్సస్ జరిగాయి. ఆర్టికల్ 370 అప్పుడు రాజ్యసభలో క్లియర్ మెజారిటీ బీజేపీకి లేదు. ఓకే, ఆర్టికల్ 370 రద్దు చేసే టైంలో బీజేపీకి క్లియర్ మెజారిటీ ఆ రాజ్యసభలో లేదు. బట్ రాజ్యసభలో అందరినీ కలుపుకొని పోవడానికి చేయాల్సిన చాకచక్యంగా చాణక్యం చేశారు. అన్ని పార్టీలు సపోర్ట్ చేసే విధంగా నెంబర్లని తెచ్చుకోగలిగారు. దే కుడ్ డూ. సో అంటే ఒక్కొక్క కేసుకి ఒక్కొక్కటి ఉంటుంది. 2/3 మెజారిటీ పార్లమెంటు రావాలన్నప్పుడు ఒక లెక్క, అది కొంచెం కష్టమే. బట్ కొన్ని నిర్ణయాలు అందరూ ఆమోదించే నిర్ణయాలే ఉండవచ్చు. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూపీఏ టైంలో, ఈవెన్ యూపీఏ టైంలో కూడా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఏం లేదు. యూపీఏ టైంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎంత 180 సీట్లు ఏమో వచ్చాయండి, లిటరల్లీ కొంచెం ఎక్కువేనేమో. ఐ జస్ట్ చెక్అవుట్. ఓకే, 2014లో ఎన్ని సీట్లు వచ్చాయి, 2019లో ఎన్ని సీట్లు వచ్చాయని చూస్తే కనుక చాలా క్లియర్. 2014లో యూపీఏకి వచ్చిన సీట్లు 2004 నేను చెక్ చేస్తాను ఒకసారి. 2004లో వచ్చిన సీట్లు 145 కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి వచ్చిన సీట్లు 138. ఎన్ని సీట్లు? 7 సీట్ల తేడా. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది 2004లో. బీజేపీ ఈవెన్ మనం అంతకు ముందు కూడా వాజ్పేయి గారికి ఫుల్ మెజారిటీ ఎప్పుడేం రాలేదు. ఈవెన్ 2009 చూద్దాం. 2009 కొన్ని నిర్ణయాలకి ఒక్కొక్కరి మద్దతు ఒక్కొక్క సందర్భంలో వస్తాయి. ఏంటంటే 2009లో 206 కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు, ఐఎన్సీకి వచ్చిన సీట్లు 206, కాంగ్రెస్కి వచ్చిన 206 సీట్లు, బీజేపీకి వచ్చిన 116 సీట్లు. 206 సీట్లతో 5 సంవత్సరాల ప్రభుత్వము నడిచింది యూపీఏ టైంలో. అంటే కాంగ్రెస్కి సాధ్యం కదా, బీజేపీకి కాదు కదా అని అంటారు. బీజేపీకి కూడా నడిచింది. 1999లో అలాగే జరిగింది. 1999 ఎలక్షన్స్లో, ఇండియన్ జనరల్ ఎలక్షన్ 99 వచ్చిన రిజల్ట్స్ చూస్తే ఎన్ని సీట్లు వచ్చాయి? 182 సీట్లు వచ్చాయి బీజేపీకి.
వాజ్పేయి గారి సారథ్యంలో ఉన్న బీజేపీకి 182 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 114 సీట్లు వచ్చాయి. 182కు తోడు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ కలిశాయి. కలవడం వల్ల సీట్లు కొంచెం తెలుగుదేశం పార్టీకి అప్పుడు 29 సీట్లు వచ్చాయి. అయితే అప్పుడు అమికబుల్ గా నడిచింది. అప్పుడు వాజ్పేయి ఉన్నారు, ఇప్పుడు మోదీ ఉన్నారు అని అంటే మోదీ గారు కూడా మరి వాజ్పేయి గారిలా మారుతారో లేదో నాకు తెలియదు కానీ బట్ కొంచెం సాఫ్ట్ అయితే అవుతారు. బట్ ఇది 5 సంవత్సరాల సుస్థిర పాలన ఉండబోతుంది అనేది నా అభిప్రాయం. మోదీ గారు ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలోనే ఈసారి 3.0లో పెద్ద పెద్ద నిర్ణయాలు ఉండబోతున్నాయి అని చెప్పారు. ఆ పెద్ద పెద్ద నిర్ణయాలు ఏంటంటే మన ఊహకి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అది యూసీసీ కావచ్చు, జ్యుడిషియల్ రిఫార్మ్స్ కావచ్చు, లేకపోతే వక్ఫ్ బోర్డు ఇలాంటి చాలా ఉన్నాయి. సో మొత్తం బీజేపీకి మొత్తం మ్యాండేట్ ఉంటే అలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా సులభం. కానీ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది దాదాపుగా పోస్ట్ పోన్ చేయాల్సిందేనా, మోదీ గారు దూకుడు తగ్గించాల్సిందేనా, లేకపోతే ఏమన్నా అమలు చేయడానికి ఆస్కారం ఉంటుందా మెప్పించి? నేను ఈ రోజే కంక్లూజన్కి వచ్చి మనం చెప్పలేము. బట్ ఒకటి ఏంటంటే ఆయన ఆల్రెడీ నిన్న ఒక మెసేజ్ ఇచ్చారు, నరేంద్ర మోదీ గారు నిన్న ఆల్రెడీ ఒక మెసేజ్ ఇచ్చారు. మీరు చాలా సీరియస్ డిసిషన్స్ తీసుకోబోతున్నాం రాబోయే రోజుల్లో అని మళ్ళీ నిన్న పునరుద్ఘాటించారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ నెంబర్స్. సో నరేంద్ర మోదీ నిన్న సభలో అన్నది. సో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినాడు. అండ్ నరేంద్ర మోదీ గారి ఆలోచనలు, ఆయనకున్న విజను, వీటన్నిటిని నాకు తెలిసి డిస్ప్యూటెడ్ విషయాలు ఉండవని నేను అనుకుంటున్నాను. సింపుల్, ఇప్పుడు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాలి. థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ వైపు వెళ్ళాలంటే ఈ రోజు నిజంగా పోయిన సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం 8.2% జీడిపి గ్రోత్ రేట్ ఉంది. ఇది రికార్డ్ జీడిపి గ్రోత్ 8.2%. అది కూడా మనం ఈ అసలు అందరూ అంచనాలకు భిన్నంగా వచ్చిన నెంబర్ ఇది. అందరూ కూడా ఆర్బీఐ కానీ మిగతా ఐఎంఎఫ్ కానీ ఇవన్నీ కూడా 7.8 వరకు ఎక్స్పెక్ట్ చేశారు. బట్ 8.2% వచ్చింది. ఓకే, అండ్ 8.2% గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్ కనబడుతోంది. సో ఈ టైంలో ఏంటంటే వెల్త్ క్రియేషన్ ఒకవైపు జరుగుతూనే ఇంకోవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద దృష్టి సారించడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, అండ్ కొన్ని రీఫార్మ్స్ అవసరం అవుతాయి. రీఫార్మ్స్ అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఎలక్టరల్ రీఫార్మ్స్, ఎన్నికలకు సంబంధించిన ఎలక్టరల్ రీఫార్మ్స్ చేయాలి, అదొకటి. అండ్ జ్యుడిషియరీలో రావాల్సిన రీఫార్మ్స్, జ్యుడిషియరీకి సంబంధించిన రీఫార్మ్స్ చేయాలి, అదొకటి ఉంది. ఇంకొక వైపు కొన్ని కీలకమైన విషయాల్లో అంటే యూసీసీ లాంటివి లేకపోతే ఎన్ఆర్సీ లాంటివి అమలుపరచడము, అండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడము, అండ్ ఈవెన్ కొంతమంది శరణార్థులుగా వచ్చిన వాళ్ళని డీపోర్ట్ చేయడము, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి పనులు. ఇవన్నిటి విషయంలో కొంత ఎమోషనల్ లేదా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ అయ్యే ఉంటే వాటిని సబ్సైడ్ చేయవచ్చు. బట్ అదర్ దాన్ దట్ నాకు తెలిసి డెవలప్మెంట్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఆ వాటిల్లో ఇబ్బంది అవుతుందని నేను అనుకోను. అండ్ వెల్త్ క్రియేట్ చేసే అంశాలు ఏవైనా తీసుకున్నప్పుడు వాటికి అనుగుణంగానే వీళ్ళందరూ కలిసి వస్తారనేదే ఒక లెక్క, కాదనలేని విషయాలు. ఈవెన్ డిమానిటైజేషన్ కూడా ఫస్ట్ సపోర్ట్ చేశారు, చంద్రబాబు గారు సపోర్ట్ చేశారు. ఇది నేను చెప్పడం వల్ల జరిగిందని కూడా ఆయన అన్నారు. ఈవెన్ జిఎస్టీని సపోర్ట్ చేశారు. నాకు తెలిసి 2019 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు గారు బయట ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ 2019 నుంచి ఇప్పటి వరకు, ఐఎమ్ టెలింగ్ దిస్, 2019 నుంచి 2024 వరకు మధ్యలో జరిగినటువంటి అన్ని బిల్స్కి అన్నింటికి తెలుగుదేశం సపోర్ట్ చేసింది, ఈవెన్ వైసీపీ సపోర్ట్ చేసింది. ఈవెన్ ఆర్టికల్ 370 దగ్గర నుంచి అన్నింటికి ఆల్మోస్ట్ ఏమైనా ఉంటే 1-2 సబ్జెక్టివ్ కరెక్షన్. బట్ అంటే దూకుడుగా వెళ్లే తత్వం ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు తన సహజ స్వభావాన్ని తగ్గించుకుంటారా మానుకుంటారా అనేది లేటర్ ఆన్ మనం పోయే క్రమంలో మనకు తెలుస్తుంది. హౌ బెస్ట్ వాళ్ళందరి మధ్య ఒక సినర్జీ ఎట్లా కలుస్తుంది అన్నది దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని నిర్ణయాల్లో కొంత స్లో అవ్వచ్చు, అవుతారనేది నాకైతే అనిపించట్లేదు. మరి అది ఆ సందర్భాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే పెద్దగా అంచనాలు లేనటువంటి రాష్ట్రాల్లో, ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీకైనా కూడా సమీక్ష చేసుకోవడం తప్పనిసరి. ఒక పెద్ద విజయం వచ్చిన తర్వాత అయినా చేసుకోవాలి, ఇలాంటి కొంచెం అంచనాలు తగ్గినప్పుడు కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒడిశా లాంటి చోట ఏర్పాటు చేశారు, ప్రభుత్వాన్ని చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అంచనాలకు మించి ఫలితాలు వచ్చాయి. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కానీ లేదా వెస్ట్ బెంగాల్ కానీ 5 రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఇక్కడ గతంలో కంటే కొన్ని సీట్లు తగ్గాయి, వస్తాయనుకున్నటువంటి సీట్లు రాలేదు. లెక్క తప్పిందా? ఎక్కడ లెక్క తప్పింది? ఏమన్నా పొరపాట్లు జరిగి ఉంటాయా? ఖచ్చితంగా జరిగాయి. అవన్నీ రీఅసెస్మెంట్ లోకి దిగిపోవాల్సిన అవసరం ఉంది. వాటన్నిటి గురించి అసెస్మెంట్స్ చేస్తున్నారు. కానీ యూపీ మాత్రం చాలా వరకు ఇబ్బంది క్రియేట్ చేసింది అని అంటున్నారు. సో దాంట్లో మేజర్గా అంటే
సరే ఇవన్నీ రివ్యూ చేసుకోవాల్సినవి బీజేపీ వాళ్ళు రివ్యూ చేసుకుంటారు, వాళ్ళ సిస్టంలో ఏం జరిగిందో తప్పులేంటో అవన్నీ వాళ్ళు చెప్పుకుంటారు. కానీ జనరల్గా బయటకు వస్తున్నటువంటి కొన్ని ప్రచారాల గురించి అయితే నేను మాట్లాడతాను. నాకు కూడా అంటే కొంతమంది ఢిల్లీ సర్కిల్స్లో మాట్లాడుతున్నారు కానీ లేకపోతే ఆయా రాష్ట్రాల్లో తిరిగినప్పుడు కొన్ని అబ్జర్వేషన్స్ యాక్చువల్లీ నిజానికి నేను కూడా రీడ్ చేయలేకపోయానేమో. అంటే మనతో మాట్లాడుతున్న వాళ్ళ మాటలు అంతో ఇంతో కొన్ని ఇష్యూస్ గురించి వాళ్ళు మాట్లాడారు. లైక్ ఎట్లా అంటే ఈ పక్కనున్న ఈ లీడర్ల తప్పు అని మాట్లాడుతున్నారు, అక్కడ లోకల్ లీడర్స్ కరెక్ట్గా చేయట్లేదు అని మాట్లాడుతున్నారు, స్థానికపరమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. బట్ ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎవరిని అడిగినా కూడా నరేంద్ర మోదీ గారే ఢిల్లీలో ఉండాలి అనే భావన అయితే వ్యక్తమైంది. నరేంద్ర మోదీ గారు ఢిల్లీలో ఉండాలి, మోదీ గారికి మీద ఎవరికి వ్యతిరేకత లేదు అనే మాట ఎక్కడ పైన అనిపించింది. కాకపోతే అందరికీ ఏవో ఒక ఇష్యూస్ అయితే ఉన్నాయి కొన్ని. అయితే ఆ ఇష్యూస్ ఎలక్షన్స్ లో రిప్రజెంట్ అవుతుంది అనేది ఆ రోజు కొంచెం రీడ్ చేయలేకపోయామేమో నిజంగా. అదే పని ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఎవరు చేయలేకపోయారు. ఎవరన్నా మోదీకి వేస్తారా రాహుల్కి వేస్తారా లేదా మోదీకి వేస్తారా అని అడిగినప్పుడు మోదీ అనేస్తారు, ఇంకా వేరే ఆప్షన్ కనబడట్లే, అసలు వేరే ఆలోచన కూడా రావట్లే. బట్ నీకు ఇష్యూ బేస్డ్గా ఈ ఎలక్షన్స్లో ఇవా అని మాట్లాడుతున్నప్పుడు ఆయా లోకల్ ఫ్యాక్టర్స్ కూడా పరిగణలోకి వచ్చాయి. అందులో నేను కొన్ని కాస్ట్ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి, యూపీలో చాలా ఇంపార్టెంట్. అది బేసికల్లీ అఖిలేష్ యాదవ్ లేదా ఎస్పీ సమాజ్వాదీ పార్టీ డిపెండ్ అయింది ఎంవై కాంబినేషన్ అంటారు, ముస్లిం అండ్ యాదవ్ కాంబినేషన్ మీద సమాజ్వాదీ పార్టీ తమ రాజకీయ అస్తిత్వమే దానిపైన ఆధారపడి ఉంది మొదటి నుంచి కూడా. ముస్లిం ఓట్ బ్యాంకు అట్ ద సేమ్ టైం యాదవ ఓట్ బ్యాంకు, ఈ ఎంవై కాంబినేషన్ అనేది క్లియర్గా పెట్టుకున్నారు. ఓకే, దానికి ఇంకేమైనా యాడ్ అయినాయంటే ఇంకా వస్తుంది. బట్ ఇక్కడ ఏమైపోయిందంటే ఈ ఎలక్షన్స్లో యాదవేతర ఓబీసీలు అన్న నినాదము బీజేపీ 2014 ముందు నుంచి ఎత్తుకుంది. యాదవేతర ఓబీసీలు అందరినీ ఏకం చేసే ఒక ప్రయత్నం చేశారు. అండ్ ఈవెన్ బ్రాహ్మణ, బనియా, ఈవెన్ ఠాకూర్, క్షత్రియ ఇట్లా కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయి కదా, ఇవన్నిటినీ కూడా బీజేపీ వైపు నడిపించగలిగారు. ఇవన్నీ కలిసి ఈవెన్ ఎస్సీ ఎస్టీలో కూడా బీజేపీ పట్ల ఒక ఆకర్షణ 2014 నుంచి మొదలైంది. 2014లో రిప్రజెంట్ అయింది, 2017 అసెంబ్లీ ఎలక్షన్స్లో అయింది, 2019 లోక్సభ ఎలక్షన్స్లో అయింది, 2022 అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా రిప్రజెంట్ అయింది. బట్ ఆఫ్టర్ దట్ ఈ ఎలక్షన్స్లో ఏమైందంటే ఎంవై కాంబినేషన్ గంపగుత్తగా సమాజ్వాదీ అండ్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచాయి. సమాజ్వాదీ అభ్యర్థుంటే సమాజ్వాదీ, కూటమి అది, సమాజ్వాదీ అభ్యర్థుంటే సమాజ్వాదీ, కాంగ్రెస్ అభ్యర్థుంటే కాంగ్రెస్, వీళ్ళ వైపు పూర్తిగా క్లియర్గా వెళ్ళిపోయాయి. వీటితో పాటు జరిగింది ఏంటంటే రిజర్వేషన్స్ అనే ఫ్యాక్టర్. నాకు కొంతమంది ఉత్తరప్రదేశ్ నుంచి చెప్తున్నారు, రిజర్వేషన్స్ అనే ఫ్యాక్టర్లో రిజర్వేషన్స్ తీసేస్తారట, సంవిధాన్ని మొత్తానికే మార్చేస్తారట అని కొన్ని స్టేట్మెంట్స్ బలంగా జనాల్లోకి వెళ్ళిపోయాయి. అండ్ బీజేపీ మళ్ళీ ఇప్పుడు పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారన్న ప్రచారం విపరీతంగా చేశారు. ఆ ప్రచారాన్ని కొంతమేర విశ్వసించి ఉంటారు అనేది ఈ రోజు కొంతమంది అనలిస్టులు చెప్తున్నమాట, యూపీ నుంచి పర్టికులర్లీ. వాళ్ళు ఏమంటారంటే ఈ ఎంవై ముస్లిం యాదవ ఓట్లకు తోడు ఎస్సీ ఎస్టీ ఓట్లు కూడా కొంత షిఫ్ట్ అయ్యాయటు. అండ్ ఈవెన్ బ్రాహ్మణ ఓట్లు, ఈవెన్ ఠాకూర్ ఓట్లు, లేకపోతే ఆ లోకల్ ఫ్యాక్టర్స్ ని దృష్టిలో ఉంచుకొని కొన్ని ఓట్లు అటు కూడా పోయాయి. ఎస్పీ ఇండి అలా ముఖ్యంగా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయాయి. దాంతో బీజేపీకి దెబ్బ పడింది అనేది ఒక అభిప్రాయం. అది కూడా కొన్ని నియోజకవర్గాలు. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏం చేశారంటే వీళ్ళు అనౌన్స్ చేసిన లీడర్ల పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ లిస్ట్ బీజేపీ రిలీజ్ చేసిన మొట్టమొదటి లిస్ట్ 51 మంది లిస్ట్ ఇచ్చారు. ఆ 51 మంది లిస్టులో చాలా మంది పైన వ్యతిరేకత ఉంది అని ఆ రోజే చాలా మంది చెప్పారు. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళపైన వ్యతిరేకత ఉంది. బట్ మోదీ ఫ్యాక్టర్ అనేది అది పనిచేస్తుంది, మోదీ ఫ్యాక్టర్ ముందు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయని రీడ్ చేశారు, అనుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్, నిజంగా వర్కౌట్ కాలేదు అనేది ఒక అభిప్రాయం. అండ్ అయోధ్య గురించి చెప్పాలి. యాక్చువల్లీ అయోధ్యలో ఎట్లా ఓడిపోయారు అనేది చాలా కీలకమైన విషయం. నేను కూడా ఆశ్చర్యపోయాము అసలు. యాక్చువల్లీ ఫైజాబాద్, నేను అయోధ్యకి వెళ్ళాను, అయోధ్యలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అభివృద్ధి చూశాను, అసలు రాముడి ఆలయము అక్కడ కట్టిన విధానము అదంతా చూస్తేనైతే అసలు ఒక క్షేత్రాన్ని అంత తక్కువ వ్యవధిలో క్రియేట్ చేయవచ్చు అని నిరూపించినటువంటి సంఘటన అది. అయోధ్య కోసం కరసేవలో పాల్గొన్నటువంటి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది బలిదానాలు ఒక వైపు ఉంటే ఆశ్చర్యం ఎందుకు అనిపించిందంటే ఇది నిజంగా అసలు నేను కూడా కొంచెం జీర్ణం చేసుకోలేకపోయినా, రాత్రంతా నాకు కూడా నిద్రపట్టలేదు అయోధ్య విషయంలో. ఎందుకంటే అదే సరయూ నది అక్కడే అయోధ్య సరయూ నదిలో 1991-92 కరసేవ 91 టైంలో కూడా కరసేవ టైంలో ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే సరయూ నదిలో రక్తం పారింది.
కరసేవకుల రక్తం. షూటింగ్కి ఆర్డర్ చేసి షూటెడ్ సైడ్ ఆర్డర్ చేశారు అండ్ లాఠీ చార్జీలు చేశారు. విపరీతంగా అక్కడ కరసేవకులు చనిపోయారు అదే సరయూ నదిలో. కానీ అక్కడే అయోధ్యలో అదే అఖిలేష్ యాదవ్కు అయోధ్యలో రామాలయం నిర్మితం అయిన తరువాత, అంటే రామాలయం కోసం మరణించిన కరసేవకుల సాక్షిగా, వాళ్ళ మృతదేహాలు లేదా వాళ్ళ త్యాగాల సాక్షిగా అదే అయోధ్యలో రామ్లల్లా కొలువుదీరిన తరువాత అక్కడే మళ్ళీ సమాజ్వాదీ పార్టీకి ఓట్లేశారంటే అది జీర్ణించుకోలేకపోయాను నిజంగా నేనైతే. ఇక్కడ సమాజ్వాదీ పార్టీ ఖచ్చితంగా కరసేవకుల్ని లేకపోతే అయోధ్య ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసింది. బట్ సమాజ్వాదీ పార్టీకి అదే అయోధ్య నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు అని అంటే అసలు చాలా కష్టంగా ఉంది. బట్ జరిగిన దానికి కారణం ఏంటంటే దానికి బీజేపీ నాయకుల కారణం కూడా. ఇక్కడ క్యాండిడేట్ పట్ల వ్యతిరేకత ఉంది, ఆ క్యాండిడేట్ని అలాగే కంటిన్యూ చేశారు. క్యాండిడేట్ పట్ల వ్యతిరేకత ఉందన్నమాట కొంతమంది స్పష్టంగా చెప్తూ ఉన్నారు, కానీ ఆయన్ని అట్లాగే కంటిన్యూ చేశారని. క్యాండిడేట్ల పట్ల వ్యతిరేకత ఉండడంతో అంటే నిజానికి మరి ఓటర్లు కూడా ఏమనాలో అర్థం కాదు నాకు ఒక్కోసారి. ఇప్పుడు ఇవన్నీ చూడు ఎంత ఐరనీ కాకపోతే, అయోధ్యకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ములాయం సింగ్ పార్టీకి రామ్లల్లా కొలువుదీరిన ఆ చారిత్రక క్షణాల్లో రామ్లల్లా తర్వాత వచ్చిన దగ్గర ఓట్లేశారు. ఇంకోవైపు ఒక ఐపీఎస్ అధికారి ఆయన ఉద్యోగాన్ని వదులుకొని నిజాయితీ గల వ్యక్తి అన్నామలై, నిజాయితీతో పోరాడే వ్యక్తి, ఒక ఐపీఎస్ గా పోలీస్ అధికారిగా చదువుకున్నవాడిగా బలపం కట్టుకొని కాళ్ళకు బలపం కట్టుకొని రాష్ట్రాన్ని మారుస్తానని తిరిగినటువంటి వ్యక్తి ఓడిపోయాడు. అదే టైంలో ఒక ఐపీఎస్ ఓడిపోయాడు, అదే టైంలో ఒక ఖలిస్తానీ తీవ్రవాది గెలిచాడు, పార్లమెంట్ లో అడుగు పెడతా అంటున్నాడు. ఎంత అన్యాయం ఇది! ఇది నిజంగా ఆలోచించాల్సిన. ఒక ఐపీఎస్ నిజాయితీగా ఉన్న ఒక ఐపీఎస్ తమిళనాడులో ఓడిపోయాడు. ఐపీఎస్ అధికారి నిజాయితీ గల వ్యక్తి, ఏమాత్రం కొంచెం కూడా ఆయన పట్ల అసలు నిజానికి చెప్తాను ఆయన మీద అవినీతి ఆరోపణే లేని వ్యక్తి, చదువుకున్నవాడు, అన్నీ తెలిసినవాడు, అందరితో మాట్లాడగలిగేవాడు అండ్ గ్రౌండ్లో ఎన్ మక్కల్ అనే పేరిట 1000 కిలోమీటర్లు నడిచినవాడు, దేశం కోసం మాట్లాడే వ్యక్తి, ద్రవిడ రాజకీయాల్లో వేళ్ళునుకుపోయిన ఆ రాక్షసత్వం నుంచి బయటకు తీసుకురావాలని కనుక్కుంటున్నటువంటి వ్యక్తి ఓడిపోయాడు. ఇంకోవైపు ఈ దేశాన్ని విచ్ఛిన్నపరచాలని, ఖలిస్తాన్ కావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి, జైల్లో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది గెలిచాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.